హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఇది వచ్చేసి బాపట్లలో భావన స్వామి వస్తామండి. సో వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఈరోజు వెంటనే ఇప్పుడు ఈ వీడియో చూసి ఎప్పుడైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇది వచ్చేసి బాపట్లలో భావనారాయణ స్వామి దేవస్థానం. ఇంతకుముందు ఈ 2 వీడియోలు చేసి చూపించాను. ఇప్పుడు వచ్చేసి స్థల పురాణం గురించి చెప్పడానికి ఈ వీడియో తీస్తున్నాను. హరే కృష్ణ ఒకసారి. సో టెంపుల్ బాగుంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది. సో ఇది టెంపుల్ లోపల నుంచి నేను తీస్తున్నాను వీడియో. చూడండి. ఇంకా ఈ అసలు పేరు వచ్చేసి ఈ యొక్క దేవస్థానం పేరు శ్రీ మచ్చుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి వారి దేవస్థానం బాపట్ల. శ్రీ మచ్చుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీర భావనారాయణ స్వామి వారి దేవస్థానం బాపట్ల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధర్మాదాయ శాఖ ఇది. సో ఇది వచ్చేసి ఏంటంటే దీని గురించి చూడండి. బాగా నేను క్లోజప్లో చూపిస్తున్నాను, దాన్ని బట్టి చూడండి. కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగములందు బ్రహ్మర్షులు యాగగుండము నిర్మించి గోఘృతాది ప్రశస్త ద్రవ్యములతో హోమము ఆచరించిన పుణ్యస్థలము క్షీరవృక్షము ఆవిర్భవించి ఏంటివి గోఘృతాది ప్రశస్త ద్రవ్యములతో హోమము ఆచరించిన పుణ్యస్థలము క్షీరవృక్షం ఆవిర్భవించి అందు బ్రహ్మర్షులకే ఆరాధింపబడిన శ్రీమన్నారాయణుడు శేషభావమున నిగూఢుడై ఉన్నాడు. ఈ బ్రహ్మారణ్యం నందు కొండపాటూరు వాస్తవులు భావమతి లెక్కలు పెట్టుకుంటూ జీవనం సాగించున్నారు. ఈ యొక్క బ్రహ్మారణ్యం నందు కొండపాటూరు వాస్తవులు భావమతి లెక్కలు పెట్టుకుంటూ జీవనం సాగించుతున్నారు. బాగా చూడండి. ఇక్కడ ఒకరోజు బావ పాల చెట్టును గొడ్డలతో కొట్టగా వృక్షం నుండి రక్తం కారుట చూచి అతను మూర్ఛిల్లుతాడు. సాయంత్రము ఇంటికి చేరు సమయమున సాయంత్రం ఇంటికి చేరు సమయమున బావ కనపడకపోవటచ్చే మరిది బావ అని పిలువ ఓయ్ అని శబ్దం వచ్చు దిక్కును అనుసరించి వెళ్ళగా అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న బావని రక్తం కారుతున్న పాల చెట్టుని చూసి స్వామి నీవు నా తప్పును క్షమించు, మా బావకు స్పృహ వస్తే ప్రతి ఆదివారం పొంగళ్ళు పెట్టుకుంటామని మొక్కుకున్న వెంటనే అతను లేస్తాడు. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడు. అక్కడ అతనికంటే ఆయన శబ్దం వస్తుంది. బావా అని పిలువ ఓయ్ అని శబ్దం వచ్చి దిక్కును అనుసరించి వెళ్ళగా అక్కడ యువతకు పడిన బావని రక్తం కారుతున్న పాల చెట్టు చూసి స్వామి నువ్వు మా తప్పును క్షమించి మా బావకు స్పృహ వస్తే ప్రతి ఆదివారం పొంగలు పెట్టుకుంటామని మొక్కుకున్న వెంటనే అతను లేస్తాడు. సో ఇట్లా వాళ్ళ బావనే పొంగలు పెట్టుకుంటామని ప్రతి ఆదివారం అనేసరికి వాళ్ళు మొక్కున్న వెంటనే అతను లేస్తాడు. సో ఆనాటి నుండి వారు ప్రతి భానువారం ఆదివారం నాడు పొంగళ్ళు పెట్టుకుంటూ స్వామిని సేవించుకుంటారు. సో క్రిమికంఠీరవ చోళ మహారాజు గారు దిగ్విజయమునకై బయలుదేరిన చోళ భూపాలుడు వారి ఏనుగులతో సపరివారముగా ఆముదాలపల్లి గ్రామంలో బస చేశారు. మేతకు వెళ్ళిన ఏనుగులలోని రాజుగారి పట్టపుటేనుగు, అంటే మేతకు వెళ్ళిన ఏనుగులలోని రాజుగారి పట్టపుటేనుగు ఆ పాల చెట్టును విరిచి తినాలనే ప్రయత్నంలో తొండము చెట్టును అతుక్కొని
ఊడి రాక తొండం చెట్టుకు అతుక్కొని ఊడి రాక ఆ చెట్టు వద్దనే గీంకరించుచు ఉండిపోయాను. ఉండిపోయి తొండం అట్లే పట్టుకుని ఉండిపోయింది గుట్రానికి. సో అప్పుడు ఏం చేశారంటే ఏనుగుల వార్త విన్న రాజుగారు చెట్టు వద్దకు చేరి నా నేరం మన్నించి నీ స్వరూప స్వభావములు తెలిపి ఏనుగుల గాచిన మీ ఆజ్ఞ మేరకు సేవ చేసుకుంటానని ప్రార్థించాను. రాజుగారి స్వప్నమందు స్వామి సాక్షాత్కరించి ఏనుగు పాదకృతిలో 101 స్తంభములతో ఆలయ నిర్మాణం చేయమని ఆజ్ఞాపించింది. సో బావయ్యని పిలువబడి ఓయ్ అని ప్రత్యుత్తరం ఇచ్చి విప్రుల భావరూపమున ప్రసన్నుడైన భావనారాయణ నైతి అది విషయం. బావయ్యని పిలువబడి ఓయ్ ప్రత్యుత్తరం ఇచ్చి విప్రుల భావరూపమున ప్రసన్నుడైన భావనారాయణ నైతి. ఇట్లా భావరూపంలో ఉన్నది నా భావనారాయణ అది విషయం. ఇది ఇంకా క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. మన ప్రతులు గారిని క్షీర వృక్షం నందు దనపుటచ్చే అగినట్టు నాకు అర్థం కాదు. క్షీర వృక్షమునందు క్షీర భావనారాయణుడ నైతి. సో ఒకసారి ఇక్కడ స్పెల్లింగ్ సరిగా ఉచ్చరించలేకపోతున్నాను, మీరు బాగా చదువుకోండి. నీవు ఆలయము నిర్మాణము గావించిన పిదప భావపట్టమును పేరిడుము భావపట్టమును పేరిడుము. నీ ఏనుగులు స్వస్థపడినవని స్వామి అంతర్ధానమయ్యను. ఆలయ నిర్మాణము బొప్పుడి రాయితో కట్టడం నిలువక మరునాటికి కూలిపోయి ఉందెను. ఇది విని రాజుగారు శ్రీస్వామిని వేడుకొనగా స్వప్నమునందు స్వామి సాక్షాత్కరించి వెంకటగిరి ప్రభు అనుమతితో భావ అక్షరమున్న వెంకటగిరి సంస్థానంలోని చిమ్మిరి బండ అని కొండరాళ్ళను తెచ్చి గజ పాదాకృతి స్తంభములతో ఆలయ నిర్మాణం చేసింది. క్రీస్తు శకం 594లో చోళ భూపాలునిచే శ్రీ స్వామి ఆలయము నిర్మించబడినది. సుందర గోపురము శిలా నిర్మితము. ముందు స్వామివారికి చుట్టూ ప్రదక్షిణ మార్గుణ అంగ ఈ మిగతాన్ని చుట్టూ మార్గం ఏమేమి చేసినా ఇక్కడ రాశారు. ఒకటి శ్రీ ఆంజనేయ స్వామికి, 2 వచ్చేసి శ్రీ గురుడాల్వారు, 3 వచ్చేసి శ్రీ చెన్నకేశ్వర స్వామి, 4 వచ్చి సుందరవల్లి రాజులక్ష్మి రాయారు, 5 వచ్చేసి శ్రీ వికనసాచార్యులు, 6 శ్రీ రంగనాయక స్వామి, 7 శ్రీ ఆండాల్ తాయరు, 8 శ్రీ కోదండరామస్వామి, 9 శ్రీ వీరభోగ యోగ జ్వాలా నరసింహస్వామి, 10 శ్రీ భాష్యాకాచార్యులు అది ప్రతిష్ఠితమై విరాజిల్లుతున్నారు. సో ఇది బాపట్ల, పొన్నూరు, భావదేవరపల్లి, సర్పవరము, పట్టసము పంచభావనారాయణ క్షేత్రంలో ప్రసిద్ధి పొందినవి. అంటే ఈ కర్ణీరు ప్రాంతాలు ఇట్లా వీళ్ళు బోధిపెట్టారు. సో ఇవన్నీ ఇట్లా ఏ పంచభావనారాయణ క్షేత్రంలో ప్రసిద్ధి అంటే బాపట్ల ఒకటి, పొన్నూరు భావనారాయణ దేవస్థానం, సో ఇంకోటి భావదేవరపల్లి భావనారాయణ స్వామి, సర్పవరము భావనారాయణ స్వామి, పట్టసము భావనారాయణ స్వామి దేవస్థానం ఇవన్నీ ప్రసిద్ధిగాంచినవి. అందుకే ఇది పంచభావనారాయణ క్షేత్రంలో ప్రసిద్ధిగాంచినవి. ఇది విషయం అండి. మనం చూసుకోవచ్చు. మీరు ఇక్కడ పాస్ చేసుకొని మీరు చదువుకోండి తప్పకుండా. క్లోజర్లు పెట్టాను, మీరు బాగా చూసుకోవచ్చు, చదువుకోండి, పాస్ చేసుకొని చదువుకోండి. వచ్చే బట్టలు పెట్టాను. సౌండ్ వల్ల మీకేం వినిపించకపోవచ్చు, నేను ఇంత పాస్ చేసి మీరు చూసుకొని చదువుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే.
ఓం నమో భావనారాయణ ఇది వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కూడా వెళ్ళాలంటే ఇది వచ్చి భావనాంశం వారి దేవస్థానం కాబట్టి భూములు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ అది విషయం అండి. ఇంకా మీరు అక్కడ ఒకటి బ్యానర్ కూడా ఉంది, దాని దగ్గరికి వెళ్ళి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మండపము ఏదైనా ఉండండి ఫంక్షన్ జరిగింది, కళ్యాణ మండపం జరిగినట్టు ఉంటుంది. సో పనులు వర్క్ జరుగుతుంది, తప్ప వర్క్ చేస్తున్నారు. సో ఇది వచ్చినప్పటి మీకు దర్శించుకోవాలంటే ఇది మార్గం. సో తలుపు మూసేసారు, మన సాయంత్రం తలుపు తెస్తారు, దర్శనం భావిస్తారు. మీరు దర్శించుకోండి. ఇక్కడ బయట స్వామివారు ఉంటారు, ఇక్కడ ఒక స్వామివారు ఉంటారు, ఇక్కడ స్వామి ఉంటారు. ఈ దర్శించుకొని ఇక్కడ అందరూ తెచ్చుకొని మీరు చూడొచ్చు. సో ఇది వచ్చేసి శ్రీ మచ్చిందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర స్వామి కాబట్టి ఆలయ సమయం వచ్చేసి ఉదయం 6 గంటల నుండి 16 వరకు ఉంటుంది, ఉదయం 6 గంటల నుంచి 10 వరకు వరకు, సాయంత్రం తిరిగి 6 గంటల నుంచి 8 గంటల వరకు వస్తుంది. అంటే 12 గంటల వరకు అవుతుంది, మధ్యాహ్నం 14 గంటల వరకు వస్తారు. పర్వదినములు పండుగలు ఏంటి ఈ సమయంలో మార్చుకోండి. పండుగలు పర్వదినలు ఏమంటే అటు కొద్దిగా తగ్గట్టు మనకి భక్తులు సమర్పించే బంగారం వెండి ధనరూపంలో కానుకలు ఇచ్చేవారు దేవస్థానం ఆశిస్తుంది. ఇటు తగ్గట్టు పండుగ ఇటు కార్యనిర్వహణకు కాదు కాబట్టి అదే రామరామ. ఓం నమ శివాయ. ఓం భావనారాయణ స్వామి నమో నమ భావనారాయణ స్వామి నమో నమ. సో అది విషయం. తప్పకుండా అందరూ ఈ గుడి దర్శించుకుని చేపట్టాలు తీసుకొని స్వామిగారికి పాత్ర కావాలని కోరుతున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రామ.